డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జై 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 భీమ్, జై భీమ్, జై భీమ్, జై 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 జై. ఈరోజు భారత బంద్ సందర్భంగా ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకిస్తూ భారతదేశంలో ప్రతి ఒక్క మాల సహోదరుడు రోడ్డుపైకి వచ్చి ఈరోజు తీర్పుకు వ్యతిరేకంగా బంద్ పాటిస్తూ ఉన్నాం. అందుకు కారణంగా కడప జిల్లాలో ఏపీ బహుజన సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఈరోజు నేను కూడా, ఎందుకంటే నా వంతుగా నా జాతి కోసము మరి ఈ యొక్క బంద్ను పిలుపునిచ్చి నేను కూడా ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. ఈరోజు ఎస్సీ వర్గీకరణ అనేది వివిఎం ద్వారా ఏర్పడిన కూటమి ప్రభుత్వం చేసిన ఒక కుళ్ళు. ఇది మాత్రమే మాలా మాదిగల సహోదరులు ఇద్దరు ఐక్యతగా ఉన్నామని పాలించు రీతిగా ఇద్దరిని విడదీసి పాలించడానికి చేసిన కుట్ర. ఇది కేవలం అధికార పార్టీ చేస్తున్న కుట్ర మాత్రమే ఎస్సీ వర్గీకరణ. ఇది రిజర్వేషన్ తీసివేయడానికి చేస్తున్న కుట్ర మాత్రమే. కాబట్టి క్రిమిలేరు అనేది చాలా కులుతో కుతంత్రం కూడిన పని ఇది. ఎందుకంటే క్రిమిలేరు ద్వారా రిజర్వేషన్ ఎత్తివేయడానికి చూస్తున్నటువంటి అధికార పార్టీ కేంద్ర ప్రభుత్వము క్రిమిలేరు ప్రవేశపెట్టి ఎలా సరే ఎస్సీ రిజర్వేషన్ ఎత్తివేయాలని కుట్ర పడుతూ ఉంది. కాబట్టి ఈ యొక్క సుప్రీంకోర్టు తీర్పును మేము వ్యతిరేకిస్తున్నాం. ఈ సుప్రీంకోర్టు తీర్పు ఉపసంహరించినంత వరకు దేశమంతా మేము బంద్లు నిర్వహిస్తూ ఉంటాం. ఆ ఉద్యమాన్ని ఇంకా ముమ్మరం చేస్తాం. అలాగనే పార్టీలకు అతీతంగా ఎవరైతే మాల సహోదరులు ఉన్నారో ఇంకా అందరూ రావాలి. అందరూ ఏకదాడిగా వచ్చి ఉమ్మడిగా పోరాటాలు చేస్తే మనం ఈ విజయం పొందుకుంటాం. కాబట్టి మనం అందరూ ముందుకు రావాలని కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ ఇంకా ముందుకు రావాలి. ఈ కూటమి ప్రభుత్వ కుళ్ళు నుంచి అధికార పార్టీలు ఎవరైతే ఉన్నారో, ఇంకా ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఇంకా ఉన్నారో ప్రతి ఒక్కరూ బయటికి రావాలా. పార్టీలు పక్కబెట్టి జాతి కోసం అందరూ ముందుకు రావాలా. కలిసి ఉమ్మడిగా పోరాటం చేయాలా. పోరాటం చేసినప్పుడే ఇక భారత రాజ్యాంగం ఒక హక్కును మనం కాపాడుకుంటాం. ఎవరైతే మనం విభజించి పాలించే రీతిగా వాళ్ళు విభజించడానికి ప్రయత్నం చేస్తారో, విభజించుకోవడం ఐక్యతగా ఉండాలంటే మనం అందరము ఉమ్మడిగా పోరాటం చేయాలా. ప్రతి ఒక్కరూ రావాలని బహుజన సంక్షేమ సంఘము పిలుపునిస్తూ ఉంది. జై భీమ్.